హలో, నేను మీ డాక్టర్ ఏ వంశీకృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్స్, విజయవాడ. సో నేను ఇప్పుడు మన బోన్ హెల్త్ అంటే బోన్లు గట్టిగా ఉండటానికి ఏం చేయాలనేది చెప్తాను. సో నార్మల్గా బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. సో బోన్స్ అనేది వాటి మీద ఎంత ఎక్కువ స్ట్రెస్ పడితే అంత బోన్ అనేది రీమోడల్ జరిగి గట్టిగా తయారవుతాయి. సో అందరూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బోన్స్ హెల్తీగా ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే బోన్ గ్రోత్, బోన్ రీమోడలింగ్ అనేది అంత సరిగ్గా జరగదు. బోన్స్ కూడా కాల్షియం డిపాజిషన్ అంత ఎక్కువ పెరగదు. త్వరగా బోన్స్కి ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు వైటమిన్ డి కూడా బోన్ హెల్త్కి బాగా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. సో వైటమిన్ డి అనేది మన తీసుకునే నార్మల్గా బాడీకి సన్లైట్ నుంచి వైటమిన్ డి వస్తుంది. సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఎండలోకి వెళ్ళటం భయపడి కలర్ తగ్గిపోతామేమో అని చెప్పి అదొక భయంతో ఎండలోకి తిరగటం మానేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చాలా మందికి వైటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఈవెన్ ఇప్పుడు యంగ్ పాపులేషన్ 16-17 years లో కూడా ఊరికే కింద పడినా కానీ ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి డ్యూ టు వైటమిన్ డి డెఫిషియన్సీ. సో ఫిజికల్ యాక్టివిటీ, వైటమిన్ డి డెఫిషియన్సీ లేకపోవటం వల్ల బోన్స్ అనేవి బాగా వీక్ అయిపోతాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే నార్మల్ డైలీ ఒక ½ an hour వాకింగ్ అయినా ఫిజికల్ యాక్టివిటీ కిందే కన్సిడర్ చేయొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ అంటే మీరు తెగ జిమ్కి వెళ్ళి వెయిట్ చేయాల్సినంత అవసరం లేదండి. జస్ట్ డైలీ ఒక అట్లీస్ట్ ½ an hour మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేసినా సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సన్లైట్ ఎక్స్పోజర్లో కూడా మెయిన్ 10 to 4 PM అనేది ఈ టైం ఏదైతే ఉందో వీక్లో ఒక 2 to 3 times, ఈ 10 to 4 PM వీక్లో 2 to 3 days ఒక 5 minutes ఊరికే మన సందు చివరికి వెళ్ళి రావటం, అలాంటిది కొంచెం లైట్ క్లోతింగ్తో మొత్తం కప్పేసుకొని వెళ్ళినా కానీ మళ్ళీ మీ బాడీ మీద సన్లైట్ పడదు, వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అండ్ వైటమిన్ డికి ఫుడ్ సోర్సెస్ కూడా ఉన్నాయండి కొన్ని. నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్, లివర్ కానీ, చికెన్ మీట్ కానీ, ఫిష్ మీట్ కానీ తింటే వైటమిన్ డి అనేది వాటిలో నుంచి చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ వెజిటేరియన్స్కి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్స్కి ఉన్నట్టు రెండు సోర్సెస్, ఒకటి సన్లైట్, ఇంకొకటి కొంచెం మష్రూమ్స్లో వైటమిన్ డి లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇంకా వేరే మన బోన్ హెల్త్కి 2 తప్ప మిగిలిన ఇంకేమీ చేయవసరం లేదండి. ఫిజికల్ యాక్టివిటీ, వైటమిన్ డి లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేసుకుంటే చాలు.